మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఐఎమ్ ది యంగెస్ట్ ట్రిపుల్ నేషనల్ అవార్డ్ విన్నర్. నేషనల్ అవార్డు ఊరికి ఇచ్చేస్తారా అండి? ఎవరు ఇస్తారండి నేషనల్ అవార్డు? సాధిస్తేనే ఇస్తాం. ఏదో సాధిస్తే ఇస్తారు కదా, మరి దానికి ట్రోలింగ్. ఆ ట్రోల్ చేసేవాడు ఏం చేస్తాడు? మొహం చూపిడు, మూతి చూపిడు, ముక్కు చూపిడు. దే ఆర్ కాల్డ్ కీబోర్డ్ వారియర్స్. దే స్టే బిహైండ్ ద కెమెరా అండ్ దెన్ దే టాక్ షిట్ అబౌట్ యూ. అదే ఎనర్జీ, అదే ఇంట్రెస్ట్, అదే ఎవ్రీథింగ్ you put into bettering your life. Who are stopping you from doing it? అది హ్యాపీనెస్ ఇవ్వదు వాళ్ళకి. అది మీకు తెలుసు, న్యాచురల్. No, this is wrong. You can't be. And చాలా కామెంట్లు వీళ్ళు కూడా చదివి చెప్పారు, లేడీ అని. ఎవర్రా? బికాస్ ఐ డోంట్ వాచ్ టెలివిజన్, ఐ డోంట్ నో. నాకు తెలియదు కాబట్టి తెలీదు. ఎవర్రా ఏడు అంటే ఆడో పెద్ద కార్టూన్ లేకపోతే వదిలేసే అని చెప్పారు. ఇలా ఏంటి మరి అసలు అని కొన్ని వీడియోలు చూపించారు. ఏంట్రా నన్ను వీళ్ళతో పోర్చారు అని అడిగా. పట్టించుకోమా బుజ్జి, నీ పన్ను చూసుకోవాలి కంపేర్ చేశారు మిమ్మల్ని కామెంట్స్ లో. బికాస్ దే కుడ్ రిలేట్ టు మై లైఫ్ స్టైల్, సో దే కంపేర్డ్ మీ విత్ హిమ్. మరి వాడు గొప్ప, ఎవర్రా వీళ్ళంతా అని అడిగితే ఏదో టిక్ టాక్ స్టార్ అంట. అసలు నాకు ఆ టిక్ టాక్ అంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. వాట్ ఈస్ టిక్ టాక్? ఒక చిరంజీవి గారు, ఒక నాగార్జున గారు, ఒక ఏఎన్ఆర్ గారు, ఒక షారుఖ్ ఖాన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఒక సుశీల్ గారు గాని, ఒక సావిత్రమ్మ గాని, ఎవరైనా గాని వాళ్ళకి టిక్ టాక్లు ఉన్నాయా అండి? ఈ టిక్ టాక్ ఏంటండి? సమ్ పీపుల్ హ్యావ్ మేడ్ దేర్ కెరియర్స్ అవుట్ ఆఫ్ టిక్ టాక్, విచ్ ఇస్ ఓకే, విచ్ ఇస్ ఫైన్. బట్ ఒకళ్ళని ఏకుకుంటూ నీ వ్యూస్ కోసం, నీ వ్యూవర్షిప్ కోసం యు ఆర్ రన్నింగ్ అ ఛానల్ అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? there is a saying in English, if you don't have something nice to say about somebody, don't say anything at all. Please stop it. మీకు ఒకళ్ళ గురించి మంచి మాట్లాడే మనసు లేకపోతే అసలు ఏమి మాట్లాడమాక. చెడెందుకు మాట్లాడాలి? అదే టిక్ టాక్ స్టార్ అదొకటి అయిపోయింది. దే కంపేర్డ్ మీ విత్ హిమ్, విచ్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ మీ. ఒకటి మాత్రం చెప్పండి, డబ్బు ఉందని వ్యక్తుల్ని చులకనగా చూస్తుందా రియా, లేకపోతే చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం గానీ అలా ఉంటుంది అసలు రియా? నేను 3 రోజులకి అర చపాతీ తింటా. నా టీం మొత్తం ఇక్కడే ఉంది. నేను అడుక్కునేవాడికి కూడా. మిగతా రోజుల్లో అన్నం తింటారా? అందుకే ఇంత అందంగా ఉన్నారు. నేను ఫ్రూట్స్ తిన్ను, జ్యూసులు తాగను, డ్రై ఫ్రూట్స్ తిన్ను. నాకు 3 రోజులకి ఒకసారి అర చపాతీ ఆకలేస్తుంది అంతే. మిగతా రోజుల్లో ఎలా? ఏం లేదు. ఏం తినరా? నో, ఐ డోంట్ ఈట్. ఐ ఈట్ ప్రాబబ్లీ ఒక వారం మొత్తం తీసుకుంటే ఐ ప్రాబబ్లీ ఈట్ ఒక చపాతీ 2-3 ద హోల్ వీక్ లో. ఓకే. పాలు తాగను, కాఫీ తాగను, టీ తాగను, ఫేషియల్స్, బ్యూటీ పార్లర్ అదంతా ఏమి లేదు. డ్రై ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ ఏమి లేవు. పిచ్చగా తిరిగి పనులు అదే ఉంటది, నిద్ర. హెయిర్ కట్ కి లండన్ వెళ్తే ఇంకా బ్యూటీ అది 6 నెలలకు ఒకసారి అంతే. బికాజ్ అది అక్కడ సెట్ అయిపోయింది అంతే. మీరు బ్యూటీ పార్లర్ కి వెళ్ళనున్నారు, లిప్స్టిక్ వేశారు, ఐకి పైన. No, that is because of an event. I have my dear friend Mac makeup artist with me. He's been doing my makeup for shows and events, Vinod, for last 13 years now. Okay. So it's for a show. Otherwise you will see me very raw. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రియా గారు అసలు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? అమ్మ, నాన్న, అన్న, నేను, అంతే బ్యాక్గ్రౌండ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? They're all in America. I have come back to India. Okay. Yeah. ఎన్ని ఇయర్స్ అయింది అమెరికా వెళ్ళిపోయి మీరు? అమ్మమ్మ జనరేషన్ ఐ థింక్ 40-45 years. 40-45 years అయిపోయింది. అంతకు ముందు అందరూ. సో మీరు పుట్టి పెరిగింది కూడా అక్కడే? No, I was born in India. Okay. అదొక పెద్ద కాంట్రవర్సీ. ఎవడో ఛానల్ లోడు there is one రియా కొడాలి, ఒకడు హైదరాబాద్ లో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు విజయవాడలో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు మైసూరులో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు బెంగళూరులో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు విజయవాడలో కర్ణాటకలో ఎక్కడో బళ్ళారిలో పుట్టానని రాసుకున్నాడు. దెర్ ఈస్ వన్ రియా కొడాలి, ఒకే సంవత్సరం, ఒకే నెల, ఒకే వారం, ఒకే తేదీ. నేనేమన్నా కారణ జన్మురాలనా 100 ప్లేసుల్లో పుట్టడానికి?
సో నోబడి నోస్ వేర్ ఐఎమ్ ఫ్రమ్. ఓకే. నేను చెప్పేది ఏంటంటే యు డూ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. హోంవర్క్ చేసుకోకుండా ఒక మనిషి గురించి హౌ కెన్ యూ ఫాల్స్ క్లెయిమ్ సంబడి టు బి ఫేక్ ఆర్ రియల్? అవును. మీరు హోంవర్క్ చేసుకోండి అండ్ దెన్ యూ టాక్ అబౌట్ దట్ పర్సన్. యూ కాంట్ టాక్ అబౌట్ సంబడి అండ్ డిఫేమ్ సంబడి ఓకే. వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్. సో ఈ రోజు చెప్పండి, ఎక్కడ పుట్టింది రియా కూడా? నేను చెప్పను, అది మిస్టరీగా ఉంది కదా, ఇలా మిస్టరీగానే ఉంది. మిస్టరీలో ఉండబట్టి వాళ్ళు అన్ని రాస్తున్నారు. హోంవర్క్ చేసుకోవాలి కదా. ఆ. మరి అంత ఇది కావాలంటే మరి రేపు గుంటూరులో పుట్టిందని రాస్తారు. ఇలా ఉంటే మళ్ళీ ఆ? రేపు గుంటూరులో పుట్టిందని రాస్తారు ఇంకా. నేను పుట్టుండాలి కదా. సో పుట్టి డూ దర్ హోంవర్క్ ప్రాపర్లీ. సో ఇండియాలో పుట్టాను అన్నారు, ఎక్కడ పుట్టారో చెప్తే రాసుకుంటారు వాళ్ళు. రేపు ఇది వీడియో రిలీజ్ అయినాక ఇంకో 100 వీడియోలు పుట్టుకొస్తాయి. సో మీకు అది ఇష్టమా ఇది ఇష్టమా? సుమన్ స్టూడియోలో పుట్టానని రాసుకుంటారు. బట్ చదువుకుంది ఎక్కడ? I had my education partly in America and partly in India. ఓకే. Yeah. పుట్టి పెరిగింది పుట్టింది నేను ఇక్కడ. చెప్పను, అది మిస్టరీ. కానీ 45 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయిపోయారు. జనరేషన్ నుంచి కానీ మీరు చదువుకుంది ఇక్కడ మళ్ళీ అదే క్లాస్? No, partially because my parents have a farm here. Hmm. So it's been back and forth. ఓకే. Yeah. సో దాంట్లో పాటే చాలా మంది రాసుకున్నారు. పేరెంట్స్ కి రియాకి పడదు, గొడవలు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. Yeah. నిజమాది? I left home when I was very young. There was a lot of domestic violence. This was another controversy. There was a lot of ill treatment and domestic violence, so I had to get out of home really early. I left home. సొంత అన్న నాన్నే నన్ను చేశారు అని చెప్పానని వేసుకున్నాడు. You think rape is funny? It is wrong on all levels. తనే ముస్తాబయ్యి టుడే ఐఎమ్ గెటింగ్ డ్రెస్డ్, ఐఎమ్ గోయింగ్ టు ద కాలేజ్, సాయంకాలం వచ్చి ఐల్ గెట్ రెస్ట్ అని చెప్పిపోయింది. అది పాపం దారుణంగా దాన్ని చేసి పడేస్తే, నేను అప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్నాను, లండన్లో ఏదో షూట్లో ఉన్నా. ఐ కేమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే అండ్ ఐ సా ద న్యూస్. ఇట్ వాజ్ సో బ్యాడ్. తన ముక్కు మొహం కూడా నాకు తెలీదు, బట్ ఇట్ వాజ్ సో బ్యాడ్. She didn't plan to get dressed and get thrown with a body burnt under a flyover. It is not funny. నేనే లేను వాళ్ళ ఇంటికి. It is not funny. How can you guys write that it is funny? It is not. It is wrong on all levels. It is outraging a woman's modesty. సొంత అమ్మ సొంత నాన్న అన్న చేశారని thumbnails వేసుకుని headlines. You really think I should be okay with it? నాకు అవసరం చిల్లర పంచాయతీ. ఎఫ్ఐఆర్లు వేసుకుని వాళ్ళు కిడ్నీలు అమ్ముకుంటారో, ఆస్తులు అమ్ముకుంటారో, పుస్తులు అమ్ముకుంటారో నాకు తెలీదు. నేను ఇన్ని రోజులు ఊరుకున్నా. దాన్ని ముక్కలుగా కట్ చేసి షార్ట్స్లో వేసుకుని, రీల్స్లో వేసుకుని వైరల్ చేసి పడేశారు. ఐఎమ్ నాట్ కీపింగ్ క్వైట్. వాళ్ళు ఛానల్ని అమ్ముకుంటారో అమ్ముకొని నాకు సంబంధం లేదు. యూ హ్యావ్ ఒక పబ్లిక్ ఫిగర్ని who has a stature in a society. మర్యాద కోసం చచ్చిపోయే టైప్. నేను డబ్బులు పోగొట్టుకున్నానేమో మార్కెట్లో, నాకు చాలా మంచి మర్యాద, రెస్పెక్ట్ ఉంది. విల్ టాక్ అబౌట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆఫ్ కెమెరా. వాళ్ళందరూ దేర్ ఆల్ హ్యాపీ విత్ దేర్ ఫ్యామిలీస్. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్ ఆన్ ద కెమెరా. ఇట్ ఈస్ రాంగ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ రాంగ్. ఖుష్బు గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని? లైంగికంగా ఇంట్లో వేధింపులకు గురైతేనే నేను బయటకు వచ్చేసాను, ఇండివిజువల్ గా నేను మళ్ళీ ఒక ఇట్ ఈస్ నాట్ ఫన్నీ అండి. ఇట్ ఈస్ నాట్. వాళ్ళకి చెప్పే ధైర్యం ఉంది చూసారా, దానికి ఆ గట్స్ కొప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రాంగ్ వాట్ దే హావ్ డన్. సో లెట్ దెమ్ ఫైట్. ఛానల్ అమ్ముకోనండి, నాకేం సంబంధం. నేనేమో హైదరాబాద్ రానవసరం లే పద్దాకా. వాళ్ళు తిరగనియండి, ఎక్కడెక్కడ తిరుగుతారో తిరగనియండి. 10-12 కోట్లు పడేస్తే మా లాయర్లు తిరుగుతుంటారు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్. బట్ బయటకు వచ్చి ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ ఫ్యామిలీని కలవటం కానీ ఫోన్ లో ఎంట్రీ ఎగ్జిట్ లో అయినాయి. వచ్చారు పోయారు పద్దాకా గబ్బులు లేపుకున్నారు, పోయారు, అవన్నీ జరిగినాయి. జరిగినాక ఇక అంతే, గతం గత. అమ్మ యా అమ్మ టచ్ లో ఉన్నారా? నోబడి. ఇప్పుడు రియా కోడలికి సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉన్నావురా, బాగున్నావా, తింటావా ఏమన్నా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. బ్లడ్ రిలేషన్. అసలు నాకు అంత టైం ఉండదు. మీరు ఒక 24 hours. ఒకటి చెప్తా ఏంటారా, నాకు 100 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉన్న ఆస్తులు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఓకేనా,
అంత టైం ఉండదు అనేది అని నేను అసలు నేను ఏకీభవించాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అన్నారు కదా మ్యూచువల్ ఫ్రెండ్స్ లో నాకు మీకు ఉన్నారని. ఆల్మోస్ట్ 1,00,000 కాదు 2 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు. ఆ సర్కిల్ నాది కూడా అదే సర్కిల్. ఎంత ఉన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత 6 తర్వాత 7 తర్వాత 10 తర్వాత నా అనుకునే వాళ్ళు ఒకళ్ళు బాగున్నావా తిన్నావా అని అడిగితే అది వేరు. ఎన్ని కోట్లు సంపాదించినా ఆ ఆనందాన్ని ఇది అది. I'm not talking about Yes, money. yes. What you said is right. టైం దొరకదు అనేది అనొద్దు. ఎవరికైనా టైం మనం కేటాయించుకోవాలి టైం అంతే. టైం దొరకదు ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తా, Hmm. ఇంటికి వెళ్ళినాక నా గురించి నా పొట్ట గురించి ఆలోచించే టైం ఉండదు. Hmm. ఎందుకంటే అక్కడ 20 కుక్కలు మీద పడిపోతాయి. Hmm. వాటి సుసు పొట్టి క్లీన్ చేయాలి, వాటికి Okay. ముద్దులు పెట్టాలి, వాటిని వాటేసుకోవాలి, వాటిని ముద్దు చేయాలి, Hmm. లేకపోతే మళ్ళీ అలుగుతాయి. ఆడన్ని బొచ్చులు క్లీన్ చేసి బొచ్చులు క్లీన్ చేసి వాటికి నీళ్లు పెట్టాలి. వాటిని పడుకోబెట్టే లోపల మాకు దోలు తీరిపోద్ది. Hmm. ఇంకా సో అవే ప్రేమను చూపిస్తున్నాయి అయితే. యా Hmm. అయ్యే బెటరు. మీ వెనకాల మాట్లాడవు, కంత్రి బుద్ధి చూపివు, మీరు ఎంత పెంట చేసినా కూడా వెనక్కి వచ్చేసరికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. అండ్ దే లుక్ ఎట్ వరల్డ్ ఇన్ నాట్ మల్టిపుల్ కలర్స్ ఇన్ ద షేడ్స్ ఆఫ్ ప్యాంటోన్, బట్ వాటికి ఎల్లో గ్రే బ్లాక్ ఇన్ని రంగులు మాత్రమే కల్పిస్తాయి. నా షేడ్ కార్డులో లేని రంగులన్నీ మనుషుల్లో చూస్తున్నా. Hmm. వాటికి అట్ట ఉండవు. డబ్బు వచ్చేటప్పుడు అన్ని చూడాల్సి వస్తుంది మరి. చూడాల్సి చూడాలి. ఇట్ కమ్స్ విత్ గుడ్, ఇట్ కమ్స్ విత్ బ్యాడ్. Hmm. So I'm busy with them. Hmm. I have no time and then I'm dead tired. పడుకోవటానికి టైం ఉండదు. పడుకునేసరికి 3-4 అయిపోతుంది and then I have to run out at 4 in the morning. So ఇది అలవాటు అయిపోయింది. ఇది పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? మీరు ఎవరిని ఉంటే చెప్పండి అండి, ఇప్పుడే చెప్తాను. బాగా చూసుకుంటానండి. చాలా ప్రేమించే మనిషిని నేను. I'm a hopeless romantic. ఓకే. I would really like to have the love of my life. ఇంత లైఫ్ అంటే బయట ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఎవడన్నా వచ్చేవాడు ఆ కార్లు అన్ని కోట్లు అంట ఇన్ని కోట్లు అంట అది చూసి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవునా కదా? చూసే వచ్చే వాళ్ళేమో తెలియదు కానీ డూ యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రా మైక్? I'll show you something. యా మీ దగ్గర పరిస్థితి పెట్టండి వస్తుంది. నా పరిస్థితి చెప్తా. గత 10 నెలల నుంచి. హలో బాలయ్యబాబు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరు? బాలయ్యబాబు గారు నేనండి, మీ అభిమాని. అది చెప్పు ముందు ఏం చేస్తానంటారు గాడిద? సారీ ఏం చేసేప్పుడు ఎవడో చెప్పు ఇప్పటికి వరక. సారీ అండి. మాట్లాడడం తెలిసి సెల్ ఫోన్ మీకు రోజు నా పరిస్థితి ఇదే. ఆయన బాలయ్య బాబు గారు చెప్తే బాగుంటది, నేను చెప్తే బాగుంటుంది. అందరిద్దరు ఫోన్ చేసేది, ఏం చేస్తున్నావు రియా, నువ్వెవడరా ఫస్ట్ అది చెప్పరా. నేను ఫుల్ టైర్డ్ అలిసిపోయి వస్తానా. అన్నోన్ కాల్స్ తీస్తారా మీరు? నేనేదో క్లయింట్ కాల్ అనుకుని రియా కొడాలి అంటానా. అది కరెక్ట్ గా చెప్తా. కొన్ని పొద్దున కరెక్ట్ గుడి ఓపెన్ చేసే టైము. గుడి అంటే ఈ గుడి కాదు, ఈ గుడి. గుడి ఓపెన్ చేసే టైంకి మేడం గారు నేను చచ్చిపోతాడు, నాకు అర్జెంట్ గా 5,000 కావాలి అంటే ఇప్పుడు తాగపోతాడు చచ్చిపోతాడు. గూగుల్ పే ఫోన్ పే ఇంత కాల్స్ కూడా వస్తాయి మీకు? ఇలాంటి కాల్స్ కూడా కాదు, చచ్చిపోతున్నావు. మీ నెంబర్ ఎట్లా తెలుసు అసలు? ఆన్లైన్ లో మీ నెంబర్ ఉందా? ఈ నెంబర్ తీసి ఇంకో నెంబర్ పెడితే దానికి చేస్తారు. మీ దగ్గర ఫోన్స్ చాలా ఉన్నాయి కదా? బొచ్చుడు ప్రైవేట్ కొన్ని ఉన్నాయి, పర్సనల్ కొన్ని ఉన్నాయి, ప్రొఫెషనల్ కొన్ని ఉన్నాయి. ఇటు ఉంటుంది. మేమేదో బిజీగా ఎక్కడో ఉంటాయి. ఏం చేస్తున్నా అది కూడా లో వాయిస్ లో అనమాట. అది ఫుల్ రొమాంటిక్ అని ఫీల్ అయిపోవాలన్నమాట. మీరే కావాలంటారు ప్రేమ కావాలని. ఈ టైప్ ప్రేమ వద్దండి బాబు, నేను తట్టుకోలేను. ఈ టైప్ ప్రేమ